హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ జోష్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా మనం 32 ఎన్‌ఐటీ‌లకి సంబంధించినటువంటి సమాచారాన్ని క్లియర్‌గా వీడియోల రూపంలో నేను మీకు అందించడం అనేది జరిగింది. తెలుగు వారి యొక్క పర్స్పెక్టివ్‌కి అనుగుణంగా. అయితే ఇప్పుడు ఈ ఎన్‌ఐటీకి సంబంధించి హాస్టల్ ఫీజెస్ ఎలా ఉంటాయి? అదేవిధంగా ట్యూషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి? వీటికి సంబంధించినటువంటి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? స్కాలర్‌షిప్స్ ఎటువంటి స్కాలర్‌షిప్స్ వస్తాయి ఎన్‌ఐటీలో చదివేటువంటి పిల్లలకి? ఈ విషయాలను మనం ఈరోజు చూద్దాం. అయితే అన్ని ఎన్‌ఐటీస్‌లకి ఒక 2, 3 వేలు అటు ఇటుగా ఒక ఫీజ్ ఉంటుందండి. ఇదొచ్చేసి రూ. 62,500 పర్ సెమిస్టర్. 62,500 ఎన్‌ఐటీ కొంచెం చేంజెస్ ఉండొచ్చు. కానీ యావరేజ్ నేను చెప్తున్నా. అంటే 1,25,000 ట్యూషన్ ఫీజ్ అనేది మనకుంటది. ఇది కాకుండా మనకి మొదటి సంవత్సరంలో ఒక రూ. 32,000 ఇక్కడ మనం మామూలుగా లోకల్ కాలేజెస్‌లో చేస్తే జేఎన్‌టీ ఫీజని, యూనివర్సిటీ ఫీజని ఎలా ఉంటాయో, ఈ 32,000 మిస్‌లీనియస్ ఫీజ్ అనేది ఉంటుంది. అంటే 1,25,000 ట్యూషన్ ఫీజు, 32,000 మిస్‌లీనియస్ ఫీజ్. అప్పటికి ఎంతయింది? రూ. 1,57,000 అయింది. ఇది కాకుండా హాస్టల్ ఫీజెస్ వచ్చేసి షేరింగ్‌ని బట్టి ఉంటాయన్నమాట. 2 షేరింగ్ అని, 3 షేరింగ్ అని ఉంటదనమాట. ఒక 2 షేరింగ్ అని తీసుకున్నట్లయితే ఒక రూ. 45,000 వరకు రూమ్ రెంట్ ఉంటుంది. ఫుడ్ అనేది యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే ఎన్‌ఐటీ టు ఎన్‌ఐటీ చేంజ్ అవుతుంది. అప్రాక్సిమేట్‌గా మీరు పెట్టుకోండి రూ. 115 పర్ డేకి. రూ. 150 పర్ డే ఇంటూ 360 డేస్. అంటే ఒక 35,000. ఒక రూ. 1,00,000 పెట్టుకోండి ఫుడ్ వరకు. సో, రూ. 115 అంటే అప్రాక్సిమేట్‌గా 3,600 అవుతుంది. 10 నెలలకు 36,000, ఇంకొక 7,000 అంటే 42,000. సో, రూమ్ రెంట్ ఒక 42,000, 85,000. ఇంకేదైనా చిన్న చిన్నవి వస్తుకున్నా 85,000 అయితే మినిమమ్‌గా అవుతుంది. 85 ప్లస్ మనకి 1,57,000 అంటే రూ. 2,20,000 అప్రాక్సిమేట్‌గా మొదటి సంవత్సరం మీకు ఖర్చొస్తుంది. సో, నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ 1,25,000 ట్యూషన్ ఫీజ్ అలాగే ఉంటుందండి. ఇది కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా ఈ యూనివర్సిటీ ఫీజు లేకపోతే ఈ మిస్‌లీనియస్ ఫీజ్ ఏదైతే ఉందో, మొదటి సంవత్సరం 32,000 ఉన్నది కాస్త సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చేసి రూ. 7,500 ఉంటది. అయితే ఎన్‌ఐటీ ఒక్కసారి మీకు సీట్ అంటూ వచ్చిన తర్వాత మీకు స్కాలర్‌షిప్స్‌కి డోకా లేదు. బిలో 1,00,000 గాని ఇన్‌కమ్ ఉన్నట్లయితే మీకు స్ట్రెయిట్ అవే ట్యూషన్ ఫీజ్ అంతా కూడా కట్టే అవసరం లేదు. అట్ట కాకుండా 1-5 లాక్స్ మధ్యలో గాని మీ ఇన్‌కమ్ గాని ఉన్నట్లయితే మీకు 2/3 మీకు స్కాలర్‌షిప్ అనేది లభించడం జరుగుతుంది. 2/3 అంటే రూ. 1,00,000 ఆన్ అన్ యావరేజ్ ఫీజ్‌కి ఒక రూ. 66,000 మీకు మాఫ్ అవుతుంది. అంటే స్కాలర్‌షిప్ రూపంలో వచ్చేస్తుంది. ఇంకో మూడో రకమైన స్కాలర్‌షిప్స్ ఎన్‌ఐటీస్‌లో ఎలా ఉంటాయంటే, మీ సీజీపీఏని బట్టి కూడా మీకు ట్యూషన్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు ఎటువంటి స్కాలర్‌షిప్స్ కూడా లేవు. అలాంటప్పుడు మీరు మంచి సీజీపీఏ తెచ్చుకున్నారనుకోండి, మీకు ఆ ఫీజ్ అనేది మాఫ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద టైకూన్స్, ఇండియన్ బిజినెస్ టైకూన్స్ కూడా వీళ్ళందరికీ కూడా స్కాలర్‌షిప్స్ అనేవి కొన్ని ఇస్తూ ఉంటారు. టాటా హౌసెస్, బిర్లా హౌసెస్, ఎవరైతే ఇండియన్ ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్ వాళ్ళు కూడా రకరకాల స్కాలర్‌షిప్స్ ప్రకటిస్తూ ఉంటారు. మీరు కాలేజీకెళ్ళిన తర్వాత మీకు ఇవన్నీ కూడా నేచురల్‌గా తెలుస్తాయి. సో, ఈ అనేక రకాలైనటువంటి స్కాలర్‌షిప్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో, మొత్తం మీకు ఎన్‌ఐటీ కంప్లీట్ అయ్యాలంటే 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలంటే అప్రాక్సిమేట్‌గా మీకు రూ. 8,20,000 ఖర్చొస్తుంది. టోటల్ అమౌంట్ ఫర్ 4 ఇయర్స్ వచ్చేసి 8,00,000 ఖర్చొస్తుంది. మీరు ఏ ఎన్‌ఐటీలో పోయినా, ఏ బ్రాంచ్ చేసినా ఆన్ అన్ యావరేజ్ ఒక 10-12 లక్షలు అయితే ప్యాకేజీ మీకు నార్మల్‌గా వచ్చేస్తుంది. అంటే 1 ఇయర్‌లో మీకు డబ్బులన్నీ కూడా తిరిగొచ్చేస్తాయి. అది కాకుండా మీరు ఎన్‌ఐటీ పేరు చెప్పంగానే యాక్చువల్లీ ఏందంటే ఎన్‌ఐటీస్‌లో మీకు ఒక సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఎస్‌బీఐ గాని ఏదైనా. సేమ్ బ్యాంక్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి వేరే అదర్ బ్రాంచ్ నుంచి కూడా మీరు లోన్ అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది ఈజీగా వస్తుంది. అయితే ఇప్పుడు మనకి అది జేఈఈ మెయిన్స్ వచ్చేసి ఫస్ట్ స్పెల్ అయిపోయింది. సెకండ్ స్పెల్‌కి మీరందరూ కూడా రెడీ అవుతున్నారు. మీకొచ్చినటువంటి మార్క్స్‌ని బట్టి చూసుకోండి. మీకు
బిలో 120 మార్క్స్ వస్తే ఇక దాని మీద హోప్స్ వదిలిపెట్టేసేసి ప్రశాంతంగా మీరు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి, లేదా మేనేజ్మెంట్ సీట్ కోసం ప్రిపరేషన్ చేసుకోవటం ఇది రైట్ టైం. ఎందుకంటే టాప్ 10 కాలేజ్ యొక్క అడ్మిషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ అడ్మిషన్స్లో కూడా జోష్ ఇన్నోవేషన్స్ మీకు సహాయపడుతుంది. కాబట్టి మీకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి జీడి గోయంకా యూనివర్సిటీ కానీ, బెన్నెట్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా మానవ రచన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కానీ, ఐటీఎం యూనివర్సిటీ కానీ, ఎల్పియు కానీ, ఏదన్నా మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నా కూడా మేము మీకు సహాయం చేస్తాం. అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ అనేటువంటి విట్టు, ఎస్ఆర్ఎం, సత్యభామ, జేపీఆర్ యూనివర్సిటీ, ధనలక్ష్మి యూనివర్సిటీ, ఎంజీఆర్ యూనివర్సిటీ, వెల్టెక్ యూనివర్సిటీ, వేల్స్ యూనివర్సిటీ, ఇట్లా రకరకాల మంచి యూనివర్సిటీస్ మనకు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొత్త యూనివర్సిటీస్ 3 రాబోతున్నాయి. ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. నా యొక్క పర్సనల్ కౌన్సిలింగ్ ఎవరైనా మీరు అటెండ్ అవ్వదలుచుకున్నట్లయితే మీకు 10,000 రూపీస్ కానీ మీరు పే చేసినట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను చేసి పెడతాను. మీకు 8 నెలల పాటు అడ్మిషన్స్కి అవసరమైనటువంటి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మా ఆఫీస్ జోష్ ఇన్నోవేషన్స్ అమీర్పేటలో ఉంటుంది. మీరు 9 to 5 టైంలో మమ్మల్ని సంప్రదించి అప్రోచ్ అవ్వచ్చు. దీనికైతే 10,000 రూపీస్ మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ 10,000లోనే మీకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్స్ కూడా మేము ఇస్తాం అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ దిస్, ఎందుకంటే ఇటువంటి అనేక మంచి వీడియోలు చేయడానికి నాకు అదొక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బై.